డీటెయిల్స్ చూస్తే మీర్చాగూడలో ఘోర రోడ్డు ప్రమాదంతో జిల్లా వ్యాప్తంగా సర్వత్రా విషాదం నెలకొంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టగా బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. మరికొందరికి చిన్న గాయాలు కాగా వారికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. ప్రస్తుతం పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో 5గురికి, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 2కి చికిత్స అందిస్తున్నారు. తొలుత పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు తరలించాలని భావించగా ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో స్థానికంగానే వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. మీర్చాగూడలో ఘోర రోడ్డు ప్రమాదంతో జిల్లా వ్యాప్తంగా సర్వత్రా విషాదం నెలకొంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టగా బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. మరికొందరికి చిన్న గాయాలు కాగా వారికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. ప్రమాద సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. ప్రస్తుతం పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో 5గురికి, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 2కి చికిత్స అందిస్తున్నారు. తొలుత పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు తరలించాలని భావించగా ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో స్థానికంగానే వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. Broadly, we have to speak. Anything more from your side? అవును, ఆర్టీసీ నుంచి 2. ఇప్పుడు సిఎస్ గారు ఒకటేమో ప్రభుత్వ పరంగా నుంచి నేను కూడా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes రీచ్ అవుతాను అక్కడికి. ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషియా డిక్లేర్ చేస్తా అన్నారు సీఎం గారు. ప్లస్ ఆర్టీసీ ప్రాణాలు కోల్పోయారంటే చాలా బాధాకరం. వాళ్ళకు సానుభూతి తెలియజేసుకుంటూ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు తట్టుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుతూ ఉన్నాను. ఈ ప్రభుత్వం కూడా వీళ్ళంత తొందరలో ఈ రోడ్డు పూర్తి చేయాలని కూడా కోరుతుంది. అదే కదా ఎన్జిటీలో కేసు ఉన్నా కూడా ఆలూరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పాను, మీరు అట్లా అనుకుంటున్నారు. మధ్యలో ఎన్జిటీలో కేసు ఉందంటే మా బాబు లోకల్ ఉన్న నాయకులను కూడా తీసుకొని చెన్నై పోయి ఉన్నాడు. అసలు ఎందుకు ఎన్జిటీలు ఎందుకు అవుతుంది? అసలు నేను కొత్త ఎవరు కూడా ఆ శివాలయం చూసిన వాళ్ళకు నిద్ర కూడా పట్టదు 10 రోజులు. ఇక్కడ బయట వచ్చి చూస్తే ఆ దుఃఖం చూస్తున్నారు, ఆ ఏడుపు చూస్తున్నారు. కొంతమంది అయితే షాక్ అయిన నుంచి మాట అవుతుంది. ఇంకా అందరు కూడా చనిపోయిన పిల్లలు, తండ్రిలు ఇంకా రాలేదు, వస్తున్నారు. సీరియస్ కొంతమంది ఉండ్రు, వాళ్ళన్న కనీసం బచాయించుకుంటారు. 13 మంది మహిళలు, ఒక పాప మహిళలు, తర్వాత ఇంకా 5-6 మంది మొదలు చనిపోయింది. దీని వెనుక డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ, ఆ కంకర్ లారీ డ్రైవర్ అంటే డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ ఎంతో మంది పాత్ర. ఎందుకంటే ఇది వెనుకట రీచ్ లైన్ రోడ్, నిజాం గారు మన సమ్మర్ కొరకు ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, ఖరాబ్ పెట్టారు. ప్రతిసారి హైవే కొట్టుకోబోతుండే, అంటే కొత్తగా టెక్నాలజీ కొత్తగా డిజైన్ చేసింది. వెనుకట జమానాల రిచ్ లైన్ అంటారు, అంటే బ్రిడ్జ్లు ఉంటాయి, బ్రిడ్జ్లు వెనుకట కాంక్రీట్, స్టీల్ టెక్నాలజీ ఎక్కడ కొట్టుకోబోతుండే. ప్రతి వానకాలం
ఎండాకాలం వచ్చే వరకు. అయితే వీళ్ళు రిజ్ లైన్ రోడ్ తయారు చేసి, రిజ్ లైన్ రోడ్ అంటే వాగులను తప్పించుకొని వంకర తిక్కర పోతాయి. అయితే ఇప్పుడు కూడా చూడండి, మన గోల్కొండ ఫోర్ట్ హైదరాబాద్ నుంచి లేకుంటే ఇక్కడ టిప్పు పూల్ నుంచి వికారాబాద్ వరకు ఒక్క కల్వర్ట్ ఉండదు బ్రిడ్జ్, ఎందుకంటే వంకర తిక్కర. ఇవాళ వెస్ట్ హైదరాబాద్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నటువంటి నగరం. అది పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్. అది 2015-16లోనే నేషనల్ హైవే కింద నిర్మాణం చేసిన రోడ్డు అనేక కారణాల వల్ల ఆ రోడ్డు నిర్మాణం కాలేదు. అనేక సార్లు యాక్సిడెంట్స్ అయ్యి అనేక మంది చనిపోయారు. ఇవాళ ఉదయమే ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ గుద్దుకొని 19 మంది చనిపోవడం అత్యంత బాధాకరమైంది. అందరినీ కూడా కలిచివేస్తున్నటువంటి సంఘటన ఇది. ఇవాళ కేసులేసి ఆపొచ్చు, లేకపోతే ఇతరత్ర నెగ్లిజెన్స్ వల్ల ఆపొచ్చు. ఇలాంటి వాటికి బలవుతున్నది సామాన్య ప్రజల విషయం మనం మర్చిపోవద్దు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కేవలం ప్రజల దగ్గర ట్యాక్సులు వసూలు చేసే దాని మీద దృష్టి పెట్టడమే కాకుండా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో, ఎక్కడెక్కడైతే రిపీటెడ్ గా ప్రమాదాలు జరుగుతున్నాయో వీటిని నివారించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే వీళ్ళ యాక్సిడెంటల్లో చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య రోజు పెరిగిపోతా ఉంది. రాజస్థాన్ లో మొన్న జరిగిపోయింది, కర్నూలులో ఇవాళ ఇక్కడ జరిగింది. చనిపోతే కూడా పదుల సంఖ్యలో చనిపోతా ఉన్నారు. కాబట్టి ఇంత టెక్నాలజీ యుగంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి సంకల్పం ఉన్నటువంటి ఈ స్టేజ్ లో ఇంకా ఇట్లా చనిపోవడం ఇలా సభ్య సమాజం కలిగించుకునే పద్ధతిలో ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇంటర్వ్యూనే ఇవాళ కేసులు వేసిన వాళ్ళు, లేకపోతే కావాలని చెప్పి ఆపే వాళ్ళు, కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు నెగ్లిజెన్స్ తోటి జరుగుతుందో వీటిని నిర్మూలించి తక్షణమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.